కేంద్రంపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. 5 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పెండింగ్ నిధుల విషయంలోనూ జాప్యం చేస్తోందన్నారు. హైదరాబాద్ విల్లా మేరీ కాలేజీలో కామర్స్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు ఎంపీ కవిత. చూడడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఆకర్షణగా నిలిచినటువంటి పథకం రైతులకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఇచ్చేటటువంటి పథకం. అది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం ఇస్తూ ఉన్నాము. అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి పథకం చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు ఇప్పుడు పెంచాము. ఇదివరకు 4,000 ఇవ్వడం జరిగింది. ప్రతి ఎకరానికి రైతుకి ఇస్తున్నటువంటి పథకం. కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటిది 6,000 రూపాయలు మొత్తం సంవత్సరంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. సో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం తెలంగాణ పథకం అయినప్పటికీ దాన్ని ఇవ్వాల్సినంత సమగ్రమైనటువంటి పరిస్థితుల్లో పద్ధతుల్లో ఇవ్వడం లేదనేటటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా మంచిగా ఈ పథకాన్ని రూపొందించి ఇచ్చినట్టయితే భారతదేశ వ్యాప్తంగా ఉండే రైతులందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ కాదు అసలు ఎక్కడ మనం ఇంతవరకు అయితే నిన్న చేసిన అనౌన్స్మెంట్లో చూడలేదు. రేపు మళ్ళీ డీటెయిల్గా బడ్జెట్ డాక్యుమెంట్ స్టడీ చేస్తే కొంచెం ఏమన్నా అక్కడో ఇక్కడో బడ్జెట్స్ వచ్చినట్టు ఉంటాయి. బట్ గత 5 సంవత్సరాల్లో కూడా తెలంగాణకు రావాల్సిన పథకాలు కానీ ఇవ్వాల్సినంత డబ్బులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.